రైట్. పెద్ది సుదర్శన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి మనతో పాటు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. వస్తాయి. ఏమంటున్నారు అసలు ఆయన ఆరోగ్యం పట్ల డాక్టర్లు ఏమని చెప్తున్నారు అసలు? అంటే మన 3 రోజుల క్రితం రోహిణి హాస్పిటల్ నుండి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఆయన ఆరోగ్యం అనేది కొద్దిగా అంటే మెరుగుపడుతుందని చెప్పేసి ఇప్పటివరకు డాక్టర్లు అయితే మాకు ఇస్తున్నటువంటి సమాచారం. వాళ్ళు చెప్పినటువంటి విధంగా త్వరలోనే ఆయన పూర్తి స్థాయిలో కోలుకొని బయటకు వస్తాడని చెప్పేసి మేమంతా కూడా విశ్వాసంతో ఒక దృఢమైన నమ్మకంతో ఆ దేవుడు కూడా ఆయన చల్లగా చూసి మా అందరి కోరిక మేరకు మరొకసారి మా అందరిని హక్కున చేర్చుకోవడం కోసం ఆయన నర్సంపేటకు పంపిస్తాడని చెప్పేసి మేమంతా కూడా ఇక్కడ వేచి చూస్తా ఉన్నాం. రాత్రి డాక్టర్లు కూడా చెప్పడం జరిగింది. దాదాపు 45 నిమిషాల పాటు తన హార్ట్ బీట్ ఆగిపోయింది. తర్వాత రీఫంక్షన్ అయిందని కూడా చెప్తున్నారు. ఇప్పుడు నార్మల్ అయింది ఆ సిచ్యువేషన్ అంతా కూడా. అంటే పూర్తి స్థాయిలో అంటే మన ఇది ఏదైతే కొంత బ్రెయిన్కి సంబంధించినటువంటి మన బ్లడ్ ఫంక్షనింగ్ అనేది కొద్దిగా స్లోగా ఉన్నదని చెప్పేసి నిన్న వాళ్ళు చెప్పడం జరిగింది. అది తప్ప మిగతా ఆర్గన్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. మేము కూడా అంటే మన యొక్క దేవుని యొక్క దయతో ఆయన చేసినటువంటి మంచి పనులు పూర్తి స్థాయిలో అంటే జీవితాంతం కూడా ఆయన మన ప్రజాసేవ కోసమే పనిచేసిండు. ఆయన తెలిసి ఎవరికి కూడా ఏ రోజు కూడా ఆపద అయితే చేయలేదు, హాని చేయలేదు. చేస్తే మంచిగా చేసిండే తప్ప ఎవరిని కూడా మన ముంచేటువంటి పనులు కానీ ఎవరిని కూడా నష్టపరిచేటువంటి పనులు ఏ రోజు చేయలేదు కనుక ఆ పుణ్యమే ఆయన బ్రతికిస్తుందని చెప్పేసి మేమంతా కూడా దృఢంగా నమ్ముతా ఉన్నాం. ఈ రోజు మాకు ఒక తెలిసిన విషయం ఏంటంటే దాదాపు 2 ఇంజక్షన్లు మేజర్ ఇంజక్షన్లు ఇచ్చిన తర్వాత బాడీలో ఫంక్షన్ ఎట్లా ఉంది అండ్ బాడీ పార్ట్స్ ఎట్లా ఫంక్షన్ అవుతున్నాయి అనేది కూడా చూస్తాము, మీకు చెప్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మీరు అత్యంత సన్నిహితులు ఆయనకి. సో మీ దాకా ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా దాని విషయంలో? అంటే దానికి సంబంధించి ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం దానికి సంబంధించినటువంటి ఇంజక్షన్లు వేయడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు పూర్తి స్థాయిలో మరొకసారి టెస్టులు చేసి దానికి సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తామని చెప్పన్నారు. దాని గురించి మేము ఎంత కూడా వెయిట్ చేస్తాం. ప్రధానంగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నియోజకవర్గంలో చేసిన పనులు ఎలా ఉన్నాయి అండ్ కార్యకర్తలు కానీ తోటి రాజకీయ నాయకులతో కానీ ఆయన సంబంధాలు ఎలా ఉండేవి? అంటే ఆయన పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అంటే ఒక పార్టీకి లేదంటే ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. మొదటగా ఆయన అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ప్రతిపక్ష పార్టీ ఆయన అధికారంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలలో కూడా మా పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి లీడర్లు కూడా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వచ్చి ఏ రాత్రి అంటే అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా ఏ ఆపదకైనా సంపదకైనా కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో సహాయం పొందినటువంటి నాయకులు ఈరోజు నర్సంపేట కాన్స్టిట్యున్సీలో మాత్రమే కాకుండా వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నారు. మన ఏ రాత్రి తలుపు కొట్టినా కూడా ఏ రాత్రికి ఫోన్ చేసినా కూడా ఆయన రెస్పాండ్ అయ్యి వాళ్ళకి అందాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఉండే. అది మాత్రమే కాకుండా నర్సంపేట అభివృద్ధి కోసం ఆయన అన్ని ఏ శాఖకు సంబంధించినటువంటి ఎందులో కూడా నిధులున్నా కూడా వాటన్నిటిని కూడా తీసుకువెళ్ళి నర్సంపేటలో పెట్టి నర్సంపేట అభివృద్ధి చెందడం కోసము ఆయన ఆహార దిశలు కూడా పాటుపడ్డాడు. రైట్. కేసీఆర్ కుటుంబంతో కానీ కేసీఆర్తో కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి అనుబంధం ఎలా ఉండేది అసలు? అంటే వాళ్లకు ఒక దత్తపుత్రుడిగా మన కేసీఆర్ గారికి ఈయన ఒక దత్తపుత్రుడిగా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకటిగానే ఇప్పటికి కూడా ఆయన ఉండడం జరిగింది. మీరే చూస్తూ ఉన్నారు. మొన్నటి నుంచి అటు కేసీఆర్ గారి కుటుంబం కావచ్చు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ మా కుటుంబం అంతా కూడా ఆయన కోసం ఎట్లా పరితపిస్తూ ఉన్నారో ఈరోజు మన తెలంగాణ సమాజం అంతా కూడా చూస్తూ ఉన్నది. అంటే ఆయనకు ఉన్నటువంటి ఏదైనా మన వ్యాపకం ఉందంటే అది ప్రజాసేవ మాత్రమే. ఆ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి పార్టీని ఆయన కుటుంబంగా ఆయన మొన్నటి వరకు కూడా మెదిలేయడం జరిగింది. రైట్. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆరోగ్యం విషయంలో నర్సంపేట గ్రామ ప్రజలకి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు అసలు? అంటే ఇప్పటి వరకు అయితే ఆయన క్షేమంగా ఉన్నారు, క్షేమంగానే బయటికి వస్తాడు అని చెప్పేసి దృఢమైనటువంటి నమ్మకంతో ఉన్నాము. నర్సంపేట ప్రజానీకం అంతా కూడా అదే దృఢ సంకల్పంతో ఉండాలని చెప్పేసి మేమంతా కూడా భావిస్తాము.